Hello students, I hope everybody is doing great in this time. So మనం ఈరోజు 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th, 7th, 8th క్లాసెస్లో మీరు నేర్చుకున్న నెంబర్ సిస్టమ్ ప్రకారం మనకి ఫస్ట్ సెట్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్, నథింగ్ బట్ counting numbers. Natural numbers plus 0 will get whole numbers. Whole numbers along with negative numbers we get integers. Integers along with p by q form numbers will get rational numbers, which are not in p by q form are irrational numbers. And p by q as well as not p by q forms రెండు కలిపి రియల్ నెంబర్స్ అంటాం. ఇప్పటి వరకు మనం చూసిన న్యాచురల్, హోల్, రేషనల్, ఇర్రేషనల్, ఇంటిజర్స్ ఇవన్నీ కలిపితే వచ్చే సెట్టే రియల్ నెంబర్ సెట్. ఇన్ దిస్ రియల్ నెంబర్ సెట్ ఫస్ట్ ఐ వాంట్ టు షో యూ ది నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీకు ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, this is our number line. For example, ikkada positive number 1, ikkada positive number 2 ane unnai. 1 ki 2 ki madhyalo rational numbers enni untayi ante usual ga meer cheppe answer is infinite numbers untayi. There are as many as infinite number of numbers between two integers. దీన్నే మనం డెన్సిటీ ప్రాపర్టీ అంటారు. డెన్సిటీ ప్రాపర్టీ చూద్దాం అది ఎలాగో. నాకు 5 నెంబర్స్ కావాలనుకోండి, నేను దీన్ని ఎలా డివైడ్ చేసుకుంటానంటే 1ని మనం 5/5 అని రాయచ్చా, 2ని ఎలా రాస్తున్నానంటే 10/2 కింద రాశాను. దీన్ని నేను కొంచెం ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, అప్పుడు 5/5 ఈజ్ 1 అండ్ దిస్ ఇది 10/5 వస్తుంది. సో దీని తర్వాత వచ్చే నెంబర్స్ ఏంటి అంటే ఎక్స్పాండ్ చేసుకుంటే మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. ఎట్లా రాయచ్చు, ఇక్కడ ఏమొస్తుంది 6/5, తర్వాత ఏమొస్తుంది 7/5, తర్వాత ఏమొస్తుంది 8/5, తర్వాత ఏమొస్తుంది 9/5. 9/5 9/5. సో 1కి 2కి మధ్యలో మనకి ఇక్కడ వచ్చిన నెంబర్స్ ఎన్ని వచ్చాయంటే 1, 2, 3, 4 వచ్చాయి. అదే నేను ఇక్కడ ఇంకా ఎక్కువ వచ్చేలాగా తీసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 10/10 కింద రాశాను. ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ ఎంత రావాలి 20/10 రావాలి. అంటే నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 11/10, 12/10, 13/10, 14/10, సో ఆన్ అది ఎక్కడి వరకు వస్తాయి 19/10, 19/10. సో లైక్ దిస్ there are infinite number of rational numbers between any two integers. దీన్నే మనం డెన్సిటీ లా అంటాం, డెన్సిటీ ప్రాపర్టీ అంటారు మ్యాథ్స్లో. సరే, ఇంతకీ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు తెలుసు. అది
x such that x is in the form of p by q where q is not equal to 0 అండ్ ఆ పీకి క్యూకి హెచ్సిఎఫ్ తీసుకుంటే అది 1 రావాలి. ఇది స్టాండర్డ్ డెఫినేషన్. కానీ మీరు ఏం చేస్తారంటే నేర్చుకునేటప్పుడు సగం సగం నేర్చుకుంటారు కదా, ఇక్కడ వరకే నేర్చుకుంటారు. ద కంప్లీట్ డెఫినేషన్ ఈజ్ నో డౌట్ ఇట్ షుడ్ బి ఇన్ పీ బై క్యూ ఫామ్. డినోమినేటర్లో ఉన్న క్యూ ఎప్పుడు 0 అవ్వకూడదు. అలానే పీకి క్యూకి కూడా మనం హెచ్సిఎఫ్ చేస్తే అది ఎప్పుడు కూడా 1 రావాలి. 1 రాకపోతే ఏమవుతుంది? 2/3 ఈజ్ ఇన్ పీ బై క్యూ ఫామ్. వెరీ గుడ్, ఇది అందరికీ తెలిసిందే. అలాగే 4/7 ఇది కూడా అంతే. అదే నేను 4/6 తీసుకున్నాను అనుకోండి, ఇది పీ బై క్యూ ఫామ్లో ఉందా అంటే ఉందంటారు, కానీ ఉండదు అది. ఎందుకంటే 2 క్యాన్సిల్స్ ఇయర్ 2 టైమ్స్ అండ్ ఇయర్ 3 టైమ్స్. అప్పుడు మనకు వచ్చిన పీ బై క్యూ ఫామ్ ఏంటి? 2/3. దిస్ ఈజ్ ఇన్ పీ బై క్యూ ఫామ్. ఇది లేదు. అందుకనే ఇక్కడ మనం చెప్తారనమాట డెఫినేషన్లో పీ బై క్యూ జీసీడీ చేస్తే లేదా హెచ్సిఎఫ్ చేస్తే 1 రావాలి. ఇప్పుడు చూడండి, 4ని డివైడ్ చేసాం అనుకోండి, జీసీడీ మీకు తెలుసు అనుకుంటా కదా, 1 టైం వస్తుంది. 4 3 వస్తుంది. 3తో మనం 4ని చేస్తే మళ్ళీ 1 టైం, అప్పుడు ఎంత వస్తుంది? 1. 1తో మళ్ళీ మనం ఆ 3ని డివైడ్ చేస్తే 3 టైమ్స్, ఫైనల్గా రిమైండర్ 0 వస్తే 0 రిమైండర్ వచ్చినప్పుడు డివైజర్ ఏదైతే ఉంటుందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 1. అలా రావాలి. అప్పుడే దాన్ని మనం పీ బై క్యూ ఫామ్లో ఉన్నాయని చెప్తాం. యు అండర్స్టాండ్ దిస్ వన్? ఓకే, అది ఈ డెన్సిటీ ప్రాపర్టీ గురించి. తర్వాత పీ బై క్యూ ఫామ్ అంటే రేషనల్ నెంబర్ డెఫినేషన్ గురించి. తర్వాత మనల్ని ఒక ప్రాబ్లం అడిగారు, 1.1లో ఉన్నాయి సమ్స్, మీకు హోంవర్క్ కూడా ఇస్తాను అవి. దాంట్లో మనల్ని ఏం అడిగారంటే, ఒక నెంబర్ లైన్ తీసుకోండి, నువ్వు తీసుకున్నాను. ఈ నెంబర్ లైన్ మీద మీరు మాకు 5/3 ఒకటి -5/3 ఒకటి నెంబర్స్ వచ్చేలాగా డినోట్ చేసి చూపించండి అని అడిగారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎప్పుడు కూడా పీ బై క్యూ ఫామ్స్ డైరెక్ట్గా ఎక్కడ లైన్ మీద రిప్రజెంట్ చేయడానికి లేదు. ఏం చేయొచ్చు అంటే న్యాచురల్ నెంబర్ చేయొచ్చు, హోల్ నెంబర్ చేయొచ్చు, అండ్ ఇంటిజర్స్ని కూడా చేయొచ్చు. కానీ రేషనల్ నెంబర్స్ చేయడానికి వీల్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే రేషనల్ నెంబర్ని ఏదైనా ఇంటిజర్ తీసుకుని రేషనల్ వచ్చేలాగా డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది డినామినేటర్, ఇక్కడ కూడా 3 ఉంది. సరే, నేను ఇక్కడ -1 తీసుకున్నాను, ఇక్కడ 1 తీసుకున్నాను. అంటే 1 మనం ఎలా రాయొచ్చు? -3/3 రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? +3/3 రాయొచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ కావాలి కదా మనకి, అందుకన్నా పెద్ద నెంబర్స్ కావాలి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ నెంబర్ని కొంచెం అలా ఎక్స్టెండ్ చేసి, యాక్చువల్గా ఇది 1 అనమాట, దీన్ని మనం 2 అని రాసుకుందాం. 2ని 3 డినామినేటర్ వచ్చేలాగా ఎలా రాయాలి అంటే 6/3. అంటే నేను 3 టేబుల్ రాస్తున్నాను అంతే. 3 1s are 3, ఇగో 3 ఉంది కదా ఇక్కడ, 3 2s are 6, 3 1s are. సిమిలర్లీ ఇటు కూడా నేను టెన్షన్ ఇచ్చాను, ఇది మైనస్ వస్తుంది. -2ని మనం ఎలా రాయొచ్చు అంటే -6/3. ఇది అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నెంబర్స్ ఏంటో మనం రాయాలి. 3 తర్వాత వచ్చేది ఏంటి? 3 తర్వాత వచ్చేది ఏంటి? 3 తర్వాత వచ్చే నెంబర్ 4. దిస్ ఈజ్ 4/5. తర్వాత వచ్చేది ఏంటి? 4/3. తర్వాత వచ్చేది ఏంటి? 5/3. సో ఇక్కడ కూడా అంతే. -3 తర్వాత వచ్చేది ఏంటి? -4. నెక్స్ట్ వచ్చేది ఏంటి? -5/. ఈ రెండింటి మధ్యలో ఏముంటుందంటే 0 ఉంటుంది. కావాలంటే దాన్ని కూడా మళ్ళీ మనం పార్టీషన్ చేసుకోవచ్చు. సో మనకి లైన్ మీద వాళ్ళు డ్రా చేసి చూపించమన్న నెంబర్స్ ఏంటంటే 5/3 ఒకటి, -5/3.
సో నేను చూపించాను, ఇదిగోండి. దిస్ ఈజ్ పాజిటివ్ 5/3 అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ 5/3. ఏం లేదు, మనల్ని ఇప్పుడు 7/4 అడిగారు అనుకోండి, అంటే మనం ఏమన్నా ఎజ్యూమ్ చేసుకోవాలంటే 1 అనే నెంబర్ ఉంది, 2 అనే నెంబర్ ఉంది, 3 అనే నెంబర్ ఉంది. 1 నేను ఎలా రాయొచ్చు అంటే ముందు మనం డినోమినేటర్ చూసుకోవాలి. డినోమినేటర్ ఎంత ఇక్కడ అంటే 4. సో దీన్ని ఏమేమి రాయాలి, 4 అంటే 4 1s are 4. డినోమినేటర్ 4 అయింది కాబట్టి ఇక్కడ 2 ఉంది, 4 2s are 8, 8/4. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 4 డినోమినేటర్ అవుతుంది, 4 3s are 12, 12/. నెగిటివ్ నెంబర్స్ కావాలనుకోండి, పెట్టుకోండి మధ్యలో నెగిటివ్, ఇదిగో నెగిటివ్, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ కూడా నెగిటివ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏమేమి నెంబర్స్ పడతాయి మనకి ఒకసారి జూమ్ చేద్దాం, కొంచెం బాగా జూమ్ చేద్దాం. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఏమేమి నెంబర్స్ పడతాయి, కలర్ కూడా మారుద్దాం. ఏమొస్తాయి, -5/4, -6/4, -7/4. మరి ఈ రెండింటి మధ్యలో ఏమొస్తాయి, -9/4, -10/4 అండ్ -11/. ఇలా వస్తాయి. పాజిటివ్ అయినా అంతే, నెగిటివ్ అయినా అంతే. చూసుకోవాల్సిందల్లా ఏంటంటే డినామినేటర్. ఓకే, యూ గాట్ ఇట్ రైట్. మీకు అర్థమవుతుందని నేను తెలుగులో చెప్తున్నాను. ఇంకా ఏదన్నా అర్థం కాకపోతే డౌట్ ఉంటే యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. ఇక తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే రేషనల్ నెంబర్స్ని డెసిమల్లోకి మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను, 512 / 100. దీన్ని ఏం చేయాలంట, డెసిమల్లోకి మార్చాలంట. డెసిమల్లోకి మార్చాలంటే ఇలా జీరోలు ఉంటే మనకు చాలా ఈజీ ప్రాసెస్. ఇది కాదు, గుర్తుపెట్టుకుంటారు, ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి చెప్తున్నాను నేను. యూ అండర్స్టాండ్? సో ఈ 1 ఉంది చూసారా డినోమినేటర్లో, ఇది ఎప్పుడు 100 కానీ 1000 కానీ 10, 10,000 ఇది వచ్చినప్పుడే చేయాలి. అలాగా 1 ఉంది చూసారా, ముందు నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి, 512. సరే, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. ఇదిగో ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసుకోవాలి. 1 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్. తర్వాత ఏం చేయాలి, డాట్ పెట్టుకోవాలి, దట్ ఈస్ డెసిమల్. ఇది ఎలా మారిపోయింది, 5.12. లేదు సార్ మేము ఇలాగే చేసుకుంటాం, మాకు ఇలాగే తెలుసు అంటే కనుక ఇది కొంచెం పెద్ద ప్రాసెస్. ఇది 5 times 500, 12 మిగులుతుంది. కానీ 100 చాలా పెద్దదే, సో డెసిమల్ పెట్టుకుంటాం. అప్పుడు 0 వస్తుంది. ఇప్పుడు ఎన్నిసార్లు వస్తుంది ఇక్కడ, 1 టైమే 100. సబ్ట్రాక్ట్ చేస్తే 20. ఆల్రెడీ ఒకసారి డెసిమల్ పెట్టాం కాబట్టి 1 0 ఫ్రీ అనమాట మనకి. 1 0నే ప్రతిసారి. అప్పుడైనా నా ఆన్సర్ ఎంత వచ్చింది, నాకు ఇలా చేయడం ఇష్టం లేదు, అందుకని నేను ఇలా చేసుకుంటాను, సింపుల్గా అయిపోతుంది. సరే, ఇంకో నెంబర్ ఉంది, -117/4. ఇది నేను అలా చేయడానికి లేదు, ఎందుకంటే కింద జీరోస్ రాలేదు కదా, ఏమీ చేయలేం. అప్పుడు ఏం చేయాలంటే ఇదిగో సేమ్ ప్రాసెస్, 117 దాన్ని 4తో యాడ్ చేస్తే 2 times 8 అవుతుంది. 3 రిమైండర్, ఇక్కడ నుంచి 7 తెచ్చుకుంటాం, ఇక్కడ నుంచి 7 బారింగ్ తెచ్చుకుంటే 37లో అది 9 times 36, 1 మిగులుతుంది. 1 4 కన్నా చిన్నది కాబట్టి డెసిమల్ పెడతాం, కలర్ మార్క్స్. అప్పుడు 1 0 వస్తుంది. 10లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 times పోతుంది, 2 మిగులుతుంది. 1 0 ఫ్రీ కాబట్టి 5 times 22. నెగిటివ్ ఉంది కదా ఆ సింబల్, అది పెట్టేస్తాం. ఏమొస్తుంది, 29. రైట్, అర్థమైంది. ఇది ఇలా చేయాలన్నమాట. తర్వాత జీరోస్ ఉన్నదే ఒకటి తీసుకుందాం, ఏంటంటే అది 512. నో, అది అయిపోయింది కదా, ఒకటి.
అంటే 35 డివైడెడ్ బై 500. 2 జీరోలు కనపడతాయి కాబట్టి నాకు చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకుంటాను దాన్ని. కనపడంగానే ఏం చేస్తాము, 35 ఇలా రాయచ్చా, 5 ఇంటూ 100 ఎంత, 500 సపరేట్ చేసాం. ఈ 5 కామ్గా ఉండదు కదా, దీంట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, 7 టైమ్స్. అప్పుడు ఫైనల్గా ఏం మిగిలింది ఇక్కడ, 7/100. ఇందా చెప్పిన ప్రాసెస్ ఏం చెప్పాము, ముందు నెంబర్ యాస్టీస్గా రాయండి, తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కదా జీరోస్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసుకో. ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది, దాని ముందు ఏం లేదు కాబట్టి ఒక 0 పెట్టుకున్నాం, అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. ఇది మాకు అర్థం కావట్లేదు, ఇది మా వల్ల కాదనుకుంటే ఇదిగో ఈ ప్రాసెస్ని మీరు ఇలా చేసుకోండి. కానీ 9th క్లాస్కి వచ్చారు కాబట్టి మీరు ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇదంతా ఏంటి, రేషనల్ నెంబర్ టు డెసిమల్. ఇప్పుడు రివర్స్లో చేద్దాం. ఏం చేద్దాం రివర్స్లో, ఏం చేద్దామంటే డెసిమల్ నుంచి రేషనల్గా మార్చుదాం. ఫస్ట్ నేను తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే 7.05. దీన్ని ఏం చేయాలంటే ముందు న్యూమరేటర్లో ఉన్న నెంబర్ డెసిమల్ తీసేసి యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. అప్పుడు ఎంత అయింది, అది ఎంత అయింది, 705 బై ఈ డెసిమల్ ఉంది చూసారా, ఈ డెసిమల్ బదులుగా డినామినేటర్లో 1 రాయాలి. డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, సో 2 జీరోస్ పెట్టు, అంతే. నేను చెప్పినంత ఈజీ అది. తర్వాత 0.09, దీని సంగతి చూద్దాం. 9కి ముందు ఉన్న జీరోలు మనకు అనవసరం, 9 తర్వాత ఏమైనా ఉంటేనే చూడాలి. ముందు ఏమున్నాయి, 2 జీరోలు మనకు వద్దవి, సో అక్కడ నేను 9 రాసేసాను. బై డెసిమల్ కనపడంగానే డినామినేటర్లో 1 రాయాలి. తర్వాత ఎన్ని ఉన్నాయి ప్లేసెస్, తర్వాత ఆఫ్టర్ చూడాలి. ఇది ఆన్సర్ 3.7. అబ్బాయి ఇది ఇంకా ఈజీది, 3.7. ముందు 37 అని రాసేయండి, డెసిమల్ బదులు 1. డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్, 1. ఇంకొకటి 491.25. మరి దీన్ని ఎలా రాయాలంటే డెసిమల్ లేకుండా మీ మొత్తం నెంబర్ యాస్టీస్గా రాసేయండి. డెసిమల్ బదులు 1, ఎన్ని ప్లేసెస్ ఉంటే అన్ని జీరోస్. సో దిస్ ఈజ్ బీబీక్యూ. అర్థమైంది అది, రైట్. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ కాన్సెప్ట్, వితౌట్ డివిజన్. వితౌట్ డివిజన్ చేయకుండానే మనకి డివిజన్స్ 2 రకాలు ఉంటాయి. టెర్మినేటింగ్ అంటే లాస్ట్లో రిమైండర్ 0 వచ్చేస్తుంది. నాన్ టెర్మినేటింగ్, అది ఎప్పటికీ 0 రాదు. నాన్ టెర్మినేట్ అంటే అక్కడికి ఆగిపోవటం. నాన్ టెర్మినేటింగ్, దీని గురించి మీ సార్ కానీ మేడం కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నెక్స్ట్ క్లాసెస్ వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. R0 అయితే టెర్మినేటింగ్ అవుతుంది, R0 అవ్వలేకపోతే దాన్ని నాన్ టెర్మినేటింగ్ అంటాం. సో డైరెక్ట్గా చూడగానే మనకి అది నాన్ టెర్మినేటింగా లేకపోతే టెర్మినేటింగా అనేది మనకి ఎలా తెలుస్తుంది అనడానికి మనకు ఒక చిన్న ఫార్ములా లాంటిది ఉంది. అదేంటంటే డినామినేటర్ని చూసుకొని డినామినేటర్లో 2 లేదా 5 లేదా 2 or 5 రెండు ఉండాలి. 2 ఒకటే ఉండొచ్చు, 5 ఒకటే ఉండొచ్చు, లేదా 2 కూడా ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నా, 2 alone ఓన్లీ ఇన్ ద డినామినేటర్, 5 alone, 2 alone ఆర్ బోత్ ఉండొచ్చు. వాటికి పవర్స్ ఎంతైనా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అలాగే 5 కూడా ఎంతైనా పవర్ ఉండొచ్చు. కానీ డినామినేటర్లో ఉండాల్సిన నెంబర్స్ ఏంటి, either 2 or 5 ఆర్ బోత్, రెండు ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న పీబీక్యూ ఫామ్ తీసుకున్నాను, 7/25. ఇప్పుడు నేను దీన్ని డివిజన్ చేయకుండా
టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా చెప్పాలంటే 7 ఏమి రాయొచ్చు దీన్ని నేను 5 × 5 రాయొచ్చు. 7/5 × 5 అంటే 2 5లు ఉన్నాయి కదా, 5². పైన మనం చెప్పుకున్నట్టుగా 2 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి, లేదా 2 ఉండాలి. సో అలా చూసుకుంటే ఇక్కడ 5 ఒకటే ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, టెర్మినేటింగ్ అవుతుంది. అంటే రిమైండర్ వాల్యూ మనకి 0 వచ్చేస్తుంది. సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 9/22 దీని ఎలా రాయొచ్చు, 9/2 × 11 కింద రాయొచ్చా. 2 11s 22 కదా. 2 ఉంది కానీ 2తో పాటు ఎవరు ఉండాలి, 5 ఉండాలి, లేదా 2 ఒకటే ఉండాలి. కానీ 2తో పాటు ఇక్కడ ఎవరు ఎక్స్ట్రాగా ఉన్నారు, 11 ఉంది. కాబట్టి 11 ఈజ్ నాట్ అలౌడ్. కాబట్టి ఇది ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అర్థమైందనుకుంటా. సో ఇది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నాయి సమ్స్. ఇవన్నీ కూడా నేను మీకు కొన్ని ఇస్తాను, అవి మీరు వర్కౌట్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయండి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.